సామాజిక ఆర్థిక ఉపాధి విద్యా రాజకీయ మరియు కుల సర్వే 2024 రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలని ముఖ్య ఉద్దేశంతో మంత్రి మండలి ఫిబ్రవరి 4, 2024 నాడు తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి 16, 2024 క్రింది విధంగా తీర్మానించడం జరిగింది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాలు ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4, 2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు, రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికలను రూపొందించి అమలుపరచడం కోసం తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం 10/10/2024 తేదీన జిఓఎంఎస్ నెంబర్ 18ను జారీ చేసింది. ప్రభుత్వం 19/10/2024 తేదీన 122/క్యాబినెట్/A2/2024 మెమో ద్వారా సామాజిక విద్యా ఆర్థిక ఉద్యోగ రాజకీయ మరియు కుల సర్వే నిర్వహణను పర్యవేక్షణకు గౌరవ నీటిపారుదల మరియు సిఏడి ఆహార మరియు పౌర సరఫరాల మంత్రివర్యులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. సర్వే నిర్వహించేందుకు ప్రణాళికా శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది. సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక మరియు బీహార్లో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుతం సిపెక్ సర్వే విధాన రూపకల్పనలో అనుసంధానపరచడం జరిగింది. వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణలో తీసుకొని ఈ క్రింది సర్వే షెడ్యూల్ను రూపొందించడం జరిగింది. హౌస్ లిస్టింగ్ షెడ్యూల్ 1, సర్వే షెడ్యూల్ 2, 3 ఎన్యూమరేటర్లకు మార్గదర్శకాలు నిర్దేశించడం. సర్వేలో సేకరించిన సమాచార రకాలు సర్వే ఫారంలో మొత్తం 57 ప్రశ్నలు ఉండగా అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ఫీల్డ్స్లో సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించబడింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యూమరేషన్ బ్లాక్గా విభజింపబడింది. తద్వారా 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ను మరియు ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ను నియమించడం జరిగింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ను నియమించడం జరిగింది. సామాజిక ఆర్థిక ఉపాధి విద్యా రాజకీయ మరియు కుల సర్వే 2024 నవంబర్ 6న హౌస్ లిస్టింగ్తో ప్రారంభమైంది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ 6 నవంబర్ నుండి 8 నవంబర్ 2024 వరకు 3 రోజుల పాటు నిర్వహించబడింది. అసలైన సర్వే 9 నవంబర్ 2024 నుండి గౌరవ తెలంగాణ గవర్నర్ గారితో ప్రారంభమైంది. రాష్ట్రంలో సర్వే 6/11/2024 ప్రారంభమై 25/12/2024 పూర్తయింది. 50 రోజుల్లో సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతంలో 66,99,602 మరియు నగర ప్రాంతంలో 45,15,532 కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,000
134. హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం 1,15,71,457 కుటుంబాలు కాను 1,12,15,134గా ఉంది. ఇది సర్వే కవరేజ్ను 96.9%గా సూచిస్తుంది. ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల సంఖ్య 3,56,323. ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు జిహెచ్ఎంసీ మరియు ఇతర నగర ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో డాటా ఎంట్రీ 20/11/2020 ప్రారంభమై 25/12/2024 పూర్తయింది. డాటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం 36 రోజులు పట్టింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్వే అన్ని అంశాలు 1 సంవత్సరం లోపున విజయవంతంగా పూర్తి చేయబడింది. ఇది సమర్థవంతమైన అమలు మరియు సకాలంలో లక్ష్యాలు సాధనను ప్రతిబింబిస్తుంది. ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలు పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్యూమరేటర్లకు స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి. ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయటం జరిగింది. ఈ మొత్తంలో సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.4%గా ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45%గా ఉంది. బీసీ ముస్లిం మైనారిటీ మినహాయించి బీసీలో 1,64,9,179 ఉండగా 1,64,9,179 ఉండగా ఇది మొత్తంలో 46.27%గా ఉంది. ముస్లిం మైనార్టీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.8%గా ఉంది. ఈ ముస్లిం మైనార్టీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33%గా ఉంది. ముస్లిం మైనార్టీల్లో ఓసీలు 8,80,424 ఉండగా ఇది మొత్తంలో 2.48%గా ఉంది. ముస్లిం మైనార్టీల్లో మొత్తం 44,57,012 ఉండగా ఇది మొత్తంలో 12.56%గా ఉంది. ఓసీలు 47,21,115 ముస్లిం మైనారిటీ మినహాయించి ఉండగా ఇది మొత్తంలో 13.31%గా ఉంది. ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు 56,01,539 మంది ఉండగా ఇది మొత్తంలో 15.79%గా ఉంది. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ చర్య సమానతా వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల విభిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రతిపాదికగా నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు కాబట్టి స్టేట్మెంట్ మీద చర్చ ఉండదు. అయినప్పటికీ క్లారిఫికేషన్స్ ఎవరైనా అడిగితే అడగవచ్చు.